పవన్ కళ్యాణ్ గారి తమిళ స్పీచ్ ఉంది. తమిళ స్పీచ్లో ఆయన ఏమన్నారంటే, సనాతన ధర్మాన్ని తొక్కేయాలని చూస్తే ఎవరిని కూడా నేను వదలను అన్నాడు. ఆయన రాజకీయాలతో సత్యరాజ్కి సంబంధం ఏంటి అంటే ఏం చెప్తారు? సత్యరాజ్ కూడా ఇప్పుడు అంటే డిఎంకేని ఆయన సపోర్ట్ చేయొచ్చు. ఇప్పుడు ప్రకాష్ రాజు ఉన్నారు. ప్రకాష్ రాజు నేను దేవుడిని నమ్మనన్నట్టు కదా ఆయన సిద్ధాంతం కూడా. ఆయన కూడా పెద్దానికి ఏదో పోస్టింగ్లు పెడుతూ ఉంటాడు, విమర్శిస్తూ ఉంటాడు, జస్ట్ ఆస్కింగ్ అంటూ ఉంటాడు. కానీ ఆయన సమాధానం మాత్రం ఎదరవాడు అడిగితే చెప్పడు. జస్ట్ ఆస్కింగ్ అని మనం ప్రకాష్ రాజుని అడిగితే దానికి సమాధానం. సత్యరాజ్ ఏమంటున్నారు, మీరు పెరియార్ సిద్ధాంతాలు ఉండే చోట దేవుడి పేరు మీద రాజకీయాలు చేయొద్దు, మేము సహించము, తమిళ వాళ్ళు దానికి లొంగరు. మీరెందుకు భయపడుతున్నారు సత్యరాజ్ గారు? ఒక పవన్ వస్తే మీకేంటి భయం? మీ నిజంగా లొంగని వాళ్ళు అనుకుందాం, తమిళ ప్రజలు దేవుడి గురించి ప్రచారం చేసే వ్యక్తుల మాటలు వినరు. ఇప్పుడు మీకు ఇంక సంబంధం ఏముంది? ఇప్పుడు మీరు ఎందుకు ఇలాగా గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుకోవడం? అంటే మీకు భయం, చిన్న భయం స్టార్ట్ అయింది. అనకపోయినా సత్యరాజ్ మీరు అన్నట్టుగా అసలు ఇవాళ ప్రశ్నించడం తప్పు. ఎందుకంటే ఏ రాష్ట్రం కూడా ఎవరికి గుత్త కాదు.